జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఈ వాక్య భాగం ఏ సందర్భంలో చెప్పబడ్డదంటే, యోసేపు తండ్రి అయిన యాకోబు మరణించిన తర్వాత అన్నదమ్ములందరూ కూడా భయపడతారు. ఎందుకంటే యోసేపుకి కీడు చేసిన స్థితిని బట్టి మా మీద ఏమైనా కీడు చేస్తాడేమోనని భయపడుతున్నారు అన్నదమ్ములు. ఆ సందర్భంలో యోసేపు తన అన్నదమ్ములతో పలుకుతున్న మాటలు ఇవి: భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటలు దేవుడు మనతో కూడా ఇదేనని మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానని దేవుడు ఇదేనా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనల్ని పోషించే దేవుడు ఆయన, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. చాలాసార్లు మన జీవితంలో ఆయా సమస్యలు ఎదురవుతున్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో, సరైన ఉద్యోగం లేదు, సరైన సెటిల్మెంట్ లేదు, మా పిల్లలకి వారు ఎలా సెటిల్ అవుతారా ఏంటని ఆలోచించే పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఆదరించి, మనల్ని పోషించి, మనల్ని సంరక్షించే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. కాకులాలని పోషించే దేవుడు మనల్ని పోషించడా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనువు, అయినను వాటిని నేను పోషిస్తామన్నాను. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి అవసరతను, మన ప్రతి అక్కరను తీర్చే దేవుడు మన దేవుడు. మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు మన దేవుడు. అయితే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకుంటూ మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకనొక దినాన యోసేపు తినడానికి కూడా తినలేని పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే మిమ్మల్ని పోషించి, సంరక్షించి, మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు దినాన మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆందోళన పడిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా కృంగిపడడానికి వీల్లేదు. దేవుడు తప్పకుండా మనల్ని ఆదుకునే దేవుడు మన దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. సింహపిల్లలు లేమిగొంటేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన ఏ మేలు కొదువు చేయక మానడు. ఆయన మీద ఆధారపడి బ్రతికినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే, ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనంగా అప్పగించుకుంటూ ఆయనకు అనుకూలంగా మనం బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు తింపే దేవుడు మన దేవుడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని పోషించి, ఆదరించి, సంరక్షించే దేవుడు మీ దేవుడు ఉన్నాడనే విషయాన్ని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయక మానడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. భవిష్యత్తు గురించి కానీ, పరిస్థితుల గురించి కానీ, ప్రతికూలత గురించి కానీ ఆలోచించకుండా సమస్తాన్ని దేవునికి అప్పగించుకుంటూ, దేవుని వాక్యం మీద ఆధారపడుతూ, దేవుని సన్నిధిలో యోగ్యంగా బ్రతుకుతూ, ఆయన కొరకు మహిమకరంగా జీవిస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన సమస్తాన్ని సమకూర్చి మనల్ని పోషించే దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
కాబట్టి మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో అప్పగిద్దాం. ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రామస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీరు మమ్మల్ని పోషించి, మా పిల్లల్ని పోషించి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని నడిపిస్తామని దిగో ప్రభా, మీరు ఎంతో ఇష్టంగా పలికిన మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆనాడు యోసేపు ద్వారా అన్నదమ్ములతో మాట్లాడిన దేవుడు ప్రభా, ఇదేనన్నా మాతో కూడా ప్రభా మాట్లాడుతున్నావు ప్రభా. మమ్మల్ని సంరక్షించే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు ప్రభా. మీ విషయంలో కలవరం చెందకుండా, ఏ విషయంలో గలిబిలి చెందకుండా, ఏ విషయంలో ప్రభా భయపడకుండా పరిపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ, మీ నుండి మేము ధైర్యం పొందుకుని ఈ లోకంలో మీకు భయంకరంగా బ్రతుకుతూ, మీకు అనుకూలంగా జీవిస్తూ, మీ దృష్టికి అంగీకారయోగ్యంగా బ్రతుకుతూ, మా జీవితంలో మీరు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా, మీ కృపా సమృద్ధుల నుండి మేము ఏదైతే పొందుకోవాలో వాటన్నిటిని మేము పొందుకోవడానికి యోగ్యకరమైనటువంటి జీవితం జీవించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ, మీ కృపగల హస్తానికి భాగంగా అప్పగించుకుంటూ, మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సంరక్షించి పోషించడంలో, ఆయన ఆదుకుని నడిపించడంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.